నమస్కారం, వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ప్రజాగలం సభలో పాల్గొన్న టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్. ఈ సందర్భంగా ప్రసంగం. బీజేపీ ఎంపీ లక్ష్మణ్ మీడియా సమావేశం. ఇరు పార్టీలపై ఫైర్. ఈ గన్నవరం ప్రజాగలం సభలో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగించారు. సైడ్ ఎలక్షన్లు జరిగాయి. ఇప్పుడు ఇద్దరం కలిశాం. మూడవది నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఉండే బీజేపీ, ముగ్గురం కలిసి వచ్చాం. ఇంకా తిరుగుంటుందా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. నిలబడుకునే దమ్ము జగన్ కుందా అని మిమ్మల్ని అడుగుతున్నా. నిలబడతాడా అని మిమ్మల్ని అడుగుతున్నా. నిలబడనిస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా. అందుకే అందరూ మీరే కాదు, కడాన ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా ఒక్క ఉద్యోగి బాగున్నాడా? ఇక్కడే పోలీసులు ఉన్నారు. పోలీసులు మీకు కూడా ఒక్క విషయం నేను చెప్తున్నా. జగన్ దెబ్బకు రాష్ట్రంలో మొత్తం భ్రష్టు పట్టించే పరిస్థితి వచ్చాడు. గంజాయి బారిన పడి మన యువత చెడుదారిన పడే పరిస్థితి వచ్చారంటే దీనికి కారణం ఈ ప్రభుత్వం అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అందుకే మా ఆలోచన, మా బాధ మీకోసం ఆలోచిస్తున్నాం. రాష్ట్ర ప్రయోజనాల కోసం ఆలోచిస్తున్నాం. ఒక దుర్మార్గమైన ప్రభుత్వం నుంచి ప్రజల్ని కాపాడుకోవాలనే ఆలోచనతో ఈరోజు 3 పార్టీలు కలిసి వచ్చాం. 3 జెండాలు వేరు, కానీ మా అజెండా ఒకటే. అదే అజెండా సంక్షేమం, అభివృద్ధి, ప్రజాస్వామ్య పరిరక్షణ ధ్యేయంగా వచ్చాం. మళ్లీ రాష్ట్రాన్ని నిలబెట్టడానికి, ప్రజల్ని గెలిపించుకోవడానికి, మన పిల్లల భవిష్యత్తు, ఉజ్వల భవిష్యత్తు ఉండడానికి మీ సహకారం కోసం వచ్చాం. సహకరిస్తామని, అభ్యర్థులను గెలిపిస్తామని గట్టిగా మీరందరూ కూడా సహకరించాల్సిందిగా నేను కోరుతున్నా. ఇక్కడ దళితులు ఉన్నారు. ఈ జిల్లా పేరే అంబేద్కర్ కోనసీమ జిల్లా. ఇక్కడ అభ్యర్థులు ఉన్నారు. ఒక అభ్యర్థి హరీష్ ఎంపీగా, ఇంకొక అభ్యర్థి సత్యనారాయణ ఎమ్మెల్యేగా. నేను అడుగుతున్నా, ఏ దళితుడికైనా న్యాయం జరిగిందా ఈ ప్రభుత్వాలను అడుగుతున్నా. మీరు చూడండి, 27 సంక్షేమ కార్యక్రమాల్ని రద్దు చేసిన ప్రభుత్వం ఈ ప్రభుత్వం. ఒకప్పుడు భూ పంపిణీ, భూమిని కొని దళితులకు ఇచ్చే కార్యక్రమాన్ని పూర్తిగా నిలుపుదల ఇచ్చారు. దళితులకు ఇచ్చిన 12,000 ఎకరాల భూమిని డీకేటీ పట్టా రద్దు చేసి వీళ్ళ ఇష్ట ప్రకారం వేరే వాళ్ళకి ఇచ్చుకున్నారు. ఇది దళిత ద్రోహి కాదా అని మీరే ఆలోచించుకోవాలి. దళిత పిల్లలు బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ ఉంటే. వైఎస్ఆర్ ఎమ్మెల్యే మొహమ్మద్ అబ్దుల్ హఫీజ్ ఖాన్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. సూటిగా అడుగుతున్నా, మీరు గతంలో సీట్లు ఎన్ని ఇచ్చారు? ఎమ్మెల్యే సీట్లు మేము ఎన్ని ఇచ్చినాం? మీరు ఎందుకు గెలిపించుకోలేకపోయినారు? మేము ఎందుకు గెలిపించుకోగలిగినాం? మీరు ఓడిపోయే సీట్లు ఇచ్చారు, ఓడగొట్టడానికే ఈ సీట్లు ఇచ్చారని చెప్పి కూడా మైనార్టీ వర్గాలు బాగా గ్రహించినాయని చెప్పి కూడా మీకు తెలియజేసుకుంటున్నాం. గతంలో 5 సీట్లు ఇస్తే ఈ 4 గెలిచినాం. ఈసారి జగన్మోహన్ రెడ్డి గారు 7 సీట్లు ఇచ్చినాడు. 7కి 7 కూడా ఈసారి జగనన్న అభిమానులు, జగనన్న సైనికులు, పేద బీద బడుగు బలహీన వర్గాలందరూ ఖచ్చితంగా ఈ మైనార్టీ వర్గాల నుంచి వచ్చిన బీద నాయకులు ఎవరైతే నిస్వార్థంగా పనిచేయడానికి ముందుకు వచ్చినారో వాళ్ళని గెలిపించుకుంటారని చెప్పి కూడా మీకు తెలియజేసుకుంటున్నా. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక పబ్లిక్ మీటింగ్ లోనే 2 సంవత్సరాల తర్వాత ఖాళీ అయ్యే రాజ్యసభకు కూడా మైనార్టీని నన్ను నామినేట్ చేస్తానని చెప్పి కూడా చెప్పడం ఇది గొప్ప విషయం కాదా అని చెప్పి నేను మీకు సూటిగా అడుగుతున్నా. మీకు చిత్తశుద్ధి ఉంటే, నీతి ఉంటే, నిజాయితీ ఉంటే 350 రూపాయలకు ఇచ్చే, అది కూడా దాంట్లో పురుగులు, దాంట్లో నాశకరమైన
పదార్థాలతో కూడిన ఆ తోఫా ఎన్నోసార్లు తీసి ఇప్పి జనాలు చెప్పినారు, ఇదే మీరు పంపించింది చంద్రబాబు నాయుడు గారు. దాంట్లో కూడా డబ్బులు దోచుకొని తిన్నారు మీరు ముస్లింల పేరు చెప్పి. మీరా మాట్లాడేది అని చెప్పి నేను మీకు సూటిగా అడుగుతున్నా. ఒక లీడర్ అంటే కులాలకు, మతాలకు, ప్రాంతాలకు అతీతంగా ప్రేమించాలి, ప్రతి ఒక్కరిని సమానంగా చూడాలి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాతనే మైనార్టీలకు కానీ, ఎస్సీలకు కానీ, ఎస్టీలకు కానీ, బీసీలకు కానీ సమానత్వము అది రాష్ట్ర బడ్జెట్లో ఉండని, రాజకీయ ప్రాధాన్యతలో ఉండని వచ్చింది అని చెప్పి విషయము వాస్తవం కాదా అని చెప్పి నేను సూటిగా అడుగుతున్నా. ఈరోజు 175 ఎమ్మెల్యే సీట్లు, 25 ఎంపీ సీట్లు ఉంటే, మొత్తం కలిపి 200 సీట్లు ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈజ్ ద ఓన్లీ పార్టీ 50% ఆఫ్ ద సీట్స్ ని ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు కేటాయించింది. వాస్తవం కాదా అని చెప్పి నేను చంద్రబాబు నాయుడు గారు అడుగుతున్నా. చంద్రబాబు నాయుడు గారు కానీ, పచ్చ మీడియా కానీ అబద్దాలు మానుకొని మీరు ఏమి చేసినారు గతంలో మాట్లాడండి, రేపు ఏమి చేస్తారో మాట్లాడండి. కానీ ప్రజల్ని మాత్రము తప్పుదావ పట్టించే విధంగా, మభ్యపెట్టి ఇచ్చే విధంగా, వాళ్ళని తప్పుదావ పట్టించి ఓట్లు దండుకునే విధంగా మీరు చేస్తే మాత్రము ఈరోజు ప్రజలు మీకు వినే పరిస్థితులు లేరు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి కూడా నేను మీకు క్లారిటీగా చెప్తున్నా. ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాతనే మాకు రిజర్వేషన్ ని కంటిన్యూ అవుతుందని చెప్పి ధైర్యం వచ్చింది. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాతనే ఉర్దూని సెకండ్ లాంగ్వేజ్ వచ్చింది. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాతనే మైనార్టీ సప్లాన్ వచ్చింది. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాతనే ప్రతి ఒక్క పథకంలో సమానత్వం వస్తుంది అని చెప్పి మాకు ఒక భరోసా కలిగింది. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాతనే మేము విపక్షకు గురి కావాల్సిన అవసరం లేదని చెప్పి మాకు భరోసా వచ్చింది. ఎక్కడైనా ఎలాంటి ప్రభుత్వ జోక్యం లేకుండా ఏదైనా ఇన్సిడెంట్ జరిగితే కూడా అది ఎంత పెద్ద ఆఫీసర్లు ఉండని వాళ్ళ పైన చర్యలు తీసుకుంది కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అని చెప్పి ఈరోజు మేము గట్టిగా బలంగా చెప్పగలుగుతున్నాం. కానీ అదే మీ హయాంలో బీజేపీ ఎంపీ లక్ష్మణ్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇరు పార్టీలపై ఆయన మండిపడ్డారు. దాన్ని అడ్డంగా అడ్డుకున్నటువంటి, వ్యతిరేకించినటువంటి మరి నాయకుడు రాజీవ్ గాంధీ గారు. ఆనాడు కూడా రాజీవ్ గాంధీ స్వయంగా చెప్పాడు, ఈ విపి సింగ్ గారు ఈ దేశాన్ని కులం పేరు మీద విడిదీసే కుట్రలు పడుతున్నారు, కాబట్టి ఈ కులాల ఆధారంగా రిజర్వేషన్ కొనసాగడానికి వీలు లేదు. ఏదైనా రిజర్వేషన్ కల్పించాలంటే ఆర్థిక ప్రాతిపదిక రిజర్వేషన్ పెట్టాలని చెప్పినటువంటి రాజీవ్ గాంధీ ఏ రకంగా ఇవాళ బీసీలకు ఇవాళ కాంగ్రెస్ మళ్ళీ క్షమాపణలు చెప్పాల్సిన అవసరం ఉందో ఒకసారి గమనించాలి. ఇవాళ మొసలి కన్నీరు కారుస్తున్న రాహుల్ గాంధీ గారు ఇవాళ గణాంక వివరాలు కులం ఆధారంగా చేపట్టాలని చెప్పి మొసలి కన్నీరు కారుస్తున్న మీరు 1931 తర్వాత ఏదైతే ఇవాళ ఈ బీసీల మరి గణాంక వివరాలు మరి స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా మీ ప్రభుత్వం ఉన్నప్పటికీ ఎందుకు ఒక్కసారి కూడా మీరు జరపలేదో మొదటగా ఈ బీసీలకు క్షమాపణ చెప్పి బీసీ గణాంక వివరాల గురించి మీరు మాట్లాడాలని చెప్పి కూడా నేను బీజేపీ నేను హెచ్చరిస్తా ఉంది. ఇవాళ ఓట్ల కోసం ఎన్నికలు వచ్చాయి కాబట్టి బీసీ గణాంక వివరాలు చేపడతామని చెప్పి మభ్యపెట్టే ప్రయత్నం చేస్తే నమ్మి మోసపోవడానికి బీసీలు అమాయకులు కాదని చెప్పి కూడా హెచ్చరిస్తా ఉన్నాం. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఆనాడు సిద్ధరామయ్య ముఖ్యమంత్రిగా కర్ణాటకలో ఉంటే 300 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆ యొక్క బీసీ గణాంక వివరాలు సర్వే పేరు చేపట్టి ఎందుకు ప్రచురించలేదో, ఏ కాంగ్రెస్ నాయకులు ఒత్తిడికి మీరు లొంగి ప్రచురించలేదో మొత్తం బీసీ సమాజాన్ని కూడా జవాబు చెప్పాల్సిగా నేను డిమాండ్ చేస్తున్నాను. ఈ రకంగా మీరు అడుగడుగున బీసీలను అవమానపరుస్తూ ఇవాళ నరేంద్ర మోడీ గారు అత్యంత వెనుకబడ్డ ఒక సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి, ఒక పేద కుటుంబంలో పెట్టిన వ్యక్తి, ఛాయమైన వ్యక్తి దేశానికి ప్రజాస్వామికంగా ప్రజల హృదయాలు దోచుకొని 2 సార్లు ప్రధానమంత్రి అయితే 3వ ప్రధానమంత్రి కావడానికి ప్రజల యొక్క ఇవాళ మద్దతు కూడగడుతూ ఉంటే సహించలేక రాహుల్ గాంధీ గారు ఇవాళ మోదీ ప్రభుత్వం యొక్క అభివృద్ధి విధానాల మీద, సాధించిన విజయాల మీద, పేదల సంక్షేమ పథకాల మీద వారు విమర్శలు చేసే అవకాశం లేక నరేంద్ర మోడీ గారి కులాన్ని ఆపాదించే వీధిగా ఏ రకంగా అడుగడుగున అవమానపరుస్తున్నారు. మోదీ గారి కులం పేరు మీద అవమానపరుస్తూ ఉంటే ఇది మోదీ గారిని ఒక్కరే కాదు మొత్తం యావత్తు బడుగులను బలహీన వర్గాలను అవమానపరిచే రాహుల్ గాంధీకి కోర్టు ముట్టికాయలు వేసినా వారి కనీసం జ్ఞానోదయం కాలేదు. అందుకనే ఇవాళ బీసీలందరూ కూడా అప్రమత్తం అవుతున్నారు, సంఘటితం అవుతున్నారు, మొత్తం దేశవ్యాప్తంగా మోదీ గారు సమర్థిస్తున్నారు కాబట్టి జీర్ణించుకోలేకపోతారు. ఇవాళ రేవంత్ రెడ్డి గారు కొత్త భాష చెప్తున్నారు. ఇవాళ వారు ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి జూన్లో
స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పి స్థానిక సంస్థలు నిర్వహిస్తామని చెప్పినట్టు మీరు జూన్లో ఏదైతే 34% రిజర్వేషన్లు ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణలో బీసీలకు ఉన్నటువంటి 34% ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వం కుదించి మోసం చేసి దగా చేస్తే నోరు విప్పని మీరు కనీసం దాన్ని వ్యతిరేకించకుండా ఏ రకంగా వంత పాడారో ఈ రోజు 46% స్థానిక సంస్థల రిజర్వేషన్లకు మీరు కల్పిస్తామని చెప్పిన మీరు మొదటగా మీ కేబినెట్ 46% రిజర్వేషన్లు తీర్మానం చేసి స్థానిక సంస్థలకు వెన్నాళ్ళు తప్పితే ఏ రకంగా బీసీలకు మీరు స్థానిక సంస్థల్లో 45% రిజర్వేషన్లు ఇస్తామని చెప్పి దాన్ని చేయకుండా స్థానిక సంస్థలకు వెళ్ళినట్టయితే మొత్తం బీసీలు తిరగబడతారు. ఆ రకంగా మీకు బుద్ధి చెప్తారని చెప్పి కూడా హెచ్చరిస్తున్నాం. ఇవాళ అనేక రాష్ట్రాల్లో కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో లేదా విపక్ష పాలిత రాష్ట్రాల్లో ఏ రకంగా బీసీలను వాళ్ళ హక్కులను కాలరాస్తున్నారు. ముస్లిం అందరినీ కూడా బీసీ జాబితాలు చేర్చి బీసీల హక్కులు కాలరాబడుతూ ఉంటే నోరు విప్పని మీరు ఇవాళ మీరు మరి ఆ యొక్క యావత్తు ముస్లిం సమాజాన్ని ఇవాళ కొన్ని రాష్ట్రాల్లో బీసీ జాబితాలు చేరుతూ ఉంటే బీసీల హక్కులు కాలరాయబడుతుంటే నోరు విప్పని మీరు ఇవాళ మీరు బీసీల గురించి మాట్లాడుతున్నారంటే అది మొసలి కన్నీరు కార్చమే. కాబట్టి ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ ఇవాళ నరేంద్ర మోడీ గారు సామాజిక న్యాయానికి బీఆర్ఎస్ పార్టీ మెదక్ పార్లమెంటరీ మీటింగ్లో మాజీ మంత్రి హరీష్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగించారు. కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి మన చిన్నకోడూరు మండల నెత్తి మీద రంగనాయక్ సాగర్ ను పెడితే ఇవాళ సాగునీటి కష్టాలు కూడా తప్పించిండు మన కేసీఆర్. మీకు తెలియదా చిన్నకోడూరు వాళ్ళు అరే ఆ చిన్నకోడూరు పెద్ద చెరువు అయితే 30 ఏళ్లకు ఒక్కనాడు నిండలే, 20 ఏళ్లకు ఒక్కనాడు మత్తడి దుంకలే. మాచాపూరోళ్ళు ఇప్పుడేమో అది నిండంగా చూడలే, ఇప్పుడు ఎండంగా చూడని పరిస్థితి వచ్చింది మాచాపూర్లో. ఇవాళ ఇంత ఈ ఎండాకాలంలో యాసంగిలో ఇన్ని వడ్లు పండిస్తుంది చిన్నకోడూరు అంటే అటు మందపల్లి గోనపల్లి వాగుల ఇబ్రాహిం నగర్కి వెళ్ళి అటు కస్తూరుపల్లికి వెళ్ళి అటు నీళ్లు చూస్తున్నాం, ఇటు చెరువులు నింపుకున్నాం. ఇంత బోర్ల బాయిలలో ఇంత ఊట ఉండుట్లా గా కాళేశ్వరం ఉండుట్లా ఇంత చిన్నకోడూరు పచ్చగా కనబడ్డది. మీకు యాదుకుందో లేదో గాని వెనకట కాంగ్రెస్ గవర్నమెంట్ లా కరువు పడితే గొర్రెలు మేకలకు కూడా గడ్డి దొరకలే, పశువులకు కూడా గడ్డి దొరకలే. గదే చిన్నకోడూరు చింత చెట్ల కింద ఆంధ్రాకెళ్ళి గడ్డి తెచ్చి గడ్డి కేంద్రాలు పెట్టి కూడా పశువుల్ని కాపాడుకున్నాం. యాదుకుందో లేదో మీకు. కొన్ని పశువులేమో కబేలాకు పోయినాయి, ఆల్ కబీర్కు అల్లాన కొట్టిండ్రు. కొంతమంది ఏమో జీవాలను కాపాడుకోవాలంటే గడ్డి కేంద్రాలు పెట్టి పశువుల్ని కాపాడుకున్నటువంటి విషయాన్ని నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా. అది ఏంటంటే ఇలా కొంత సామెత ఉంటది, కాలు పెట్టిన యాళ్ళ అంటారు. కేసీఆర్ కాలు పెట్టిండు, 10 ఏళ్లు కరువే లేదు. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు కాలు పెట్టిండ్రు, మళ్ళీ కరువు మోపైంది. కాంగ్రెస్ వచ్చింది, కరువు మోపైంది. ఇలా రాష్ట్రం మొత్తం లక్షల ఎకరాల్లో పంట ఎండిపోయింది. మళ్ళా మోటార్లు కాలుతున్నాయి. అలేవే ఊర్ల పొన్న మళ్ళా మోటార్లు కాలుతున్నాయి. ఊర్ల పొన్న మళ్ళా బాయి గడ్డల మీద క్రేన్లు పెట్టి లోతు తీస్తున్నారు, బాయిలు అవుతున్నారు. కొత్తగా బోర్లు వేసే పరిస్థితి వచ్చింది. మళ్లీ రైతులకు కష్టాలు మోపైనాయి. ఇలా ఏ ఒక్క హామీ అమలు చేసినారు కాంగ్రెస్ వాళ్ళు? ఎన్ని చెప్పిండ్రు? ఓడదాటిదాకా ఓడమల్లప్ప, ఓడదాటినాక బోడమల్లప్ప అన్నట్టు చేసింది కాంగ్రెస్ వాళ్ళు. 100 రోజుల్లో 6 గ్యారంటీలు 13 హామీలు అమలు చేస్తామన్నారు. అయినాయా? అమలైనయా? దాని పేరు ముద్దుగా పేరు పెట్టిండ్రు. ఏందంటే గ్యారంటీలు అని పేరు పెట్టిండ్రు. మరి గ్యారంటీ అంటే పక్కా చేస్తామన్నట్టు. మరి చేసిండ్రా? ఆయన తీసుకుపోయి ఛాయ్ దాపిరా బిడ్డ. అది చేసిండ్రా? నమ్మబలికిండ్రు. 6 గ్యారంటీలు అమలు చేస్తామని నమ్మబలికిండ్రు. నయ వంచన చేసింది ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం. అందువల్ల దయచేసి ఆలోచన చేయండి. ఈ తాపగిట్ట మళ్ళా కాంగ్రెస్ వాళ్ళు చేతులకెళ్ళి జారిపోతే మళ్ళా 5 ఏళ్ల దాకా దొరకరు. కాంగ్రెస్ వాళ్ళ గట్టిగా సురుకు పెడితేనే రేపు నేను అసెంబ్లీలో బల్ల గుద్ది ఏమైంది మీ హామీలని చెప్పి నేను అడగగలుగుతా, కొట్లాడి హామీలు అమలు చేయించగలుగుతా. మొన్న అసెంబ్లీలో మాట్లాడిన మీరు చూసిండ్రు, పోయినసారి ఎంత గట్టిగా సమాధానం చెప్పిందో మీరందరూ కూడా చూశారు. మరి రేపు కూడా మనం మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది. ఒకసారి చూద్దాం ఏమి హామీలు ఇచ్చిండ్రు, ఏమి అమలు చేయలేదు. మీకు అర్థమైతే మీరు ఊర్లలో పోయి ప్రజలకు అర్థం చేయించగలుగుతారు. దయచేసి కార్యకర్తలు అవసరమైతే మీ ఫోన్లో వీడియో తీసుకోండి, రికార్డు చేసుకోండి.
ఊర్లలో పోయి మంచిగా అక్క చెల్లెలకు అన్నదమ్ములకు కాంగ్రెస్ ఎట్లా మోసం చేసిందో మీరు వివరించాల్సినటువంటి అవసరం. మొదటిది 2 లక్షల రుణమాఫీ. ఇవాళ రుణమాఫీ చేసిన వాళ్ళందరినీ నేను విజ్ఞప్తి చేస్తున్నా, ఎంబడే బ్యాంకు పోయి 2 లక్షలు తెచ్చుకోండి జనవరిలో. పి గన్నవరం ప్రజాగలం సభలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రజలను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా సీఎం జగన్ పై మండిపడ్డారు. రైతు భరోసా కేంద్రాలు దళారీ వ్యవస్థని దోపిడీ చేస్తున్నాం, ఆర్బీకే సెంటర్స్ అండగా ఉంటాయని తెలియజేసుకుంటే, ఆర్బీకే సెంటర్స్ కాకినాడలో ఉండే ఒక మాఫియా డాన్ కుటుంబం దగ్గరికి వెళ్ళిపోయినాయి. ఆ మాఫియా డాన్ ఎవరో తెలుసు మీకు. ఆ మాఫియా డాన్తోనే మేము పోరాడుతున్నాం. జగన్ పెట్టుకున్న మాఫియా డాన్ని తగలేసి తరిమేసే వరకు మేము నిద్రపోం. ఖచ్చితంగా వాళ్ళందరినీ పనిష్మెంట్ చేస్తాం. ఖచ్చితంగా చట్టపరంగా వారికి చర్యలు తీసుకుంటాం. వాళ్ళందరికీ ముఖ్యంగా యువతకి మీరు ఆలోచించండి. మీరు మనం కులాలు దాటి, మతాలు దాటి, ప్రాంతాలు జిల్లాలు స్థాయి దాటి రాజకీయం ప్రయోజనాలు ఆలోచించకపోతే అందరం నష్టపోతాం. ఈరోజు నిజంగా నాకు సరదా కాదు. ఇందాక పెద్దలు చంద్రబాబు గారు చెప్తున్నట్టుగా నేను వస్తే నా కులం నాయకుల చేత తిట్టిస్తారు, బీసీ నాయకుల చేత తిట్టిస్తారు, ఎస్సీ నాయకుల చేత తిట్టిస్తారు. అందరూ ఎస్సీ నాయకులు తిట్టట్లా, అందరూ బీసీ నాయకులు తిట్టట్లా, అందరూ కాపు నాయకులు తిట్టట్లా. ఒకళ్ళో ఇద్దరు ఉన్నా నేను కాదంటలా. కానీ ఇవన్నీ నేను ఎందుకు పడుతున్నానంటే మా అక్క చెల్లెళ్ళు కన్నీళ్లు దొరకటానికి, మా యువతకి ఉపాధి అవకాశాలు రావడానికి. ముఖ్యంగా చూడండి, ఎస్సీ నియోజకవర్గాల్లో నేను లండన్లో అంబేద్కర్ భవన్కి వెళ్ళాను. వెళ్తే ఆయన గొప్పగా ఫొటోస్ ఉంటాయి. ఆయన పేరు మీద చంద్రబాబు నాయుడు గారు అంబేద్కర్ విదేశీ టీడీపీ నేత దేవినేని ఉమామహేశ్వరరావు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. కట్టిన పన్నుల డబ్బులు ప్రభుత్వ సొమ్ముని నెలకు లక్షల రూపాయల జీతం తీసుకుంటా ఉన్న ప్రభుత్వ సలహాదారు ముసుగులో ఉన్న సజ్జల రామకృష్ణారెడ్డి బరితెగింపు మాటలు, అసత్య ఆరోపణలు, తెలుగుదేశం పార్టీ మీద, ప్రతిపక్షాల మీద బురజమ్మే కార్యక్రమం, ఈనాడు, ఈటీవీ రామోజీరావు గారి మీద, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారి మీద, టీవీ5 నాయుడు గారి మీద బురజల్లే కార్యక్రమం. ప్రభుత్వం డబ్బులతో, పన్నులు కట్టించుకున్న డబ్బులతో జీతభత్యం తీసుకుంటూ ప్రతి 2-3 రోజులకు ఒకసారి మీడియా ముందుకు వస్తూ ఉన్నాడు. ఆల్రెడీ సిఇఓ దగ్గర కంప్లైంట్ ఉంది. ప్రభుత్వ జీతభత్యాలు తీసుకుంటా ఉన్న 50 మంది సలహాదారులు మీకేం పని? ఈరోజు ఇవాళ ఎన్నికల కోడ్ వచ్చింది, ఎవరో సలహాలు ఇస్తూ ఉన్నారు. మీ సలహాలు ఇప్పుడు ఎవరికి కావాలి? కోట్ల రూపాయల జీతాలు తీసుకుంటూ, జీతభత్యాలు తీసుకుంటూ మీరు ఎవరికి సలహాలు ఇస్తూ ఉన్నారు? ఇప్పుడు ప్రభుత్వం ఎక్కడ పనిచేస్తూ ఉంది? ఎన్నికల సమయంలో ప్రతి ఒక్కళ్ళు ఎన్నికల సంగ్రామంలో, కురుక్షేత్ర సంగ్రామంలో ఉంటే ఇవాళ కోట్ల రూపాయల జీతాలు తీసుకున్న, జీతభత్యాలు తీసుకున్న సజ్జల రామకృష్ణారెడ్డి కావచ్చు, చంద్రశేఖర్ రెడ్డి కావచ్చు, మిగతా వాళ్ళు కావచ్చు, మీరు చేస్తూ ఉన్న కార్యక్రమాలు ఏంటి? మీ మీద ఎఫ్ఐఆర్లు ఎందుకు బుక్ అవుతున్నాయి? ఇవాళ సజ్జల ప్రెస్ మీట్లో మాట్లాడింది ఏంటి? ఏదైనా ప్రజలకు ఉపయోగపడింది మాట్లాడా? ప్రభుత్వానికి సంబంధించి మాట్లాడా? ఫేక్ మాటలో, ఫేక్ చాస్ట్లో, చిల్లర మాటలు తప్ప ఏదన్నా ప్రజల కోసం మాట్లాడింది ఉందా? ఉపయోగపడేది ఉందా? ఓ పక్క సజ్జల రామకృష్ణారెడ్డి పిచ్చవాగుళ్ళు, పిచ్చ మాటలు, రెండో పక్క ఇక్కడ నెక్స్ట్ స్పేస్ బిల్డింగ్ తాడేపల్లిలో, నెక్స్ట్ స్పేస్ బిల్డింగ్లో ఫేక్ న్యూస్ ఫ్యాక్టరీ. ఏపీ డిజిటల్ కార్పొరేషన్ ఉద్యోగులు అక్కడ 300 మంది పనిచేస్తూ ఉన్నారు. అక్కడ వైసీపీ పార్టీ ఫేక్ న్యూస్ తయారు చేసి ఇవాళ ఏ స్థాయికి వెళ్ళిపోయారంటే, ఇంటెలిజెన్స్ బ్యూరో ఐపీ ఎంబ్లం మార్చి ఫేక్ సమాచారాన్ని, ఫేక్ న్యూస్ని, ఫేక్ సర్వేలు కూడా
ఈ ఫేక్ న్యూస్ ఫ్యాక్టరీలో ఈ ఏదైతే నెక్స్ట్ స్పేస్ బిల్డింగ్లో సజ్జల భార్గవరెడ్డి నాయకత్వంలో అయ్యా కొడుకులు తండ్రి కొడుకులు సజ్జల రామకృష్ణారెడ్డి తాడేపల్లి కొంపలో ఉండి మంత్రాంగం యంత్రాంగం చేస్తూ ఉన్నాడు. రెండో పక్క ఏపీ డిజిటల్ కార్పొరేషన్ ఈ భవనంలో సజ్జల భార్గవరెడ్డి ఈ ఫేక్ న్యూస్ అన్నీ కూడా ప్రధాన ప్రతిపక్ష పార్టీలు తెలుగుదేశం కావచ్చు, బీజేపీ కావచ్చు, జనసేన కావచ్చు, వాళ్ళ లెటర్ హెడ్స్ అన్నీ కూడా ఫేక్ న్యూస్ పెట్టి అధ్యక్షుల పేరు మీద నెలల తరబడి ఈ ఫేక్ సమాచారాన్ని ఫేక్ న్యూస్ని విడుదల చేస్తూ ఉన్నారు సోషల్ మీడియాలో. ఇవాళ ప్రత్యేకించి ఇంటెలిజెన్స్ బ్యూరో ఐబీ వాళ్ళ ఎంబలం మార్చి ఇవన్నీ కూడా జాతి ద్రోహం కేంద్ర సంస్థలకు సంబంధించినవి, వాళ్ళ సంస్థలకు సంబంధించినవి కూడా ఎంబ్లమ్స్ మార్చి ఫేక్ సర్వేలు ఫేక్ న్యూస్ ప్రజల మధ్యకు వదులుతున్నారు, సోషల్ మీడియాలో వదులుతున్నారు. దీని మీద చర్యలు తీసుకోమని సిఇఓని కూడా కోరాం. ఎప్పటికప్పుడు సమాచారాన్ని ఇస్తున్నాం, ఎప్పటికప్పుడు తెలియజేస్తూ ఉన్నాం. ఇవన్నీ కూడా అబద్ధాలు వడ్డీ వారుస్తూ ఉన్నారు, బరి తెగించి మాట్లాడుతూ ఉన్నారు. సజ్జల రామకృష్ణారెడ్డి ఇవాళ స్థిరంగా నీతులు మాట్లాడుతూ ఉన్నాడు. ఇవాళ రాష్ట్రంలో వైకాపా కోడ్ నడుస్తూ ఉంది, ఎలక్షన్ కోడ్ నడవట్లా. కొంతమంది పోలీస్ అధికారులు బరి తెగించి మాట్లాడుతూ ఉన్నారు. ఓ సిఐ మాట్లాడుతూ ఉన్నాడు, రేయ్ కాల్చిపడేస్తా, రౌడీ షీట్ తెరిచి లాకప్లో వేస్తా. కారంపూడి సిఐ ఏం చర్యలు తీసుకున్నారని డీజీపీని అడుగుతూ ఉన్నాం, ఏం చర్యలు తీసుకున్నారని సంబంధిత ఎస్పీని అడుగుతూ ఉన్నాం. ఎందుకు వస్తూ ఉన్నాయి ఈ మాటలు, ఎందుకు మాట్లాడుతూ ఉన్నారు కొంతమంది పోలీస్ అధికారులు? కర్నూలులో తెలుగుదేశం పార్టీ నేత శేషగిరి చెట్టిని ఇన్స్పెక్టర్ చితకబాది ఆదినారాయణ రెడ్డి ఇన్స్పెక్టర్, ఆయన మీద చర్యలు ఉన్నాయా అని అడుగుతూ ఉన్నాం సంబంధిత ఎస్పీని, డీసీని. ఈరోజు డీజీపీని కూడా కలవబోతున్నాం, సిఇఓని కూడా కలవబోతున్నాం. ఎటుపోతూ ఉంది? నిన్న ఒంగోలులో బాలినేని శ్రీనివాసరెడ్డి వర్గం బరితెగించింది. అరాచకాలకు అదుపే లేదు. వైపాక గోండాగిరి నిన్న ప్రశ్నించింది, ఒక సామాన్య కుటుంబం మహిళలు ప్రశ్నించారు, మీరెవరిని తీసుకొచ్చారు, మీరేం మాట్లాడుతున్నారు అని ప్రశ్నిస్తే వైకాపా గోండాలు బాది మళ్ళీ వీళ్ళ మీద కేసు పెట్టి హాస్పిటల్కి వెళ్తే హాస్పిటల్ దగ్గర కూడా దాడి చేయడానికి వచ్చారు. అపార్ట్మెంట్ మీద దాడికి వెళ్ళారు. స్వయంగా మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి వాళ్ళ కుటుంబ సభ్యులే బరి తెగించి దాడులు చేయించి ఇంకా ధర్నాలకి ఇంకా కలెక్టర్ కార్యాలయాల దగ్గరికి హాస్పిటల్స్కి వస్తూ ఉన్నారంటే అక్కడ పోలీస్ యంత్రాంగం పనిచేస్తూ ఉందా? సంబంధిత పోలీసులు బాధ్యత తీసుకుంటారా? దీని మీద ఎంతమందిని అరెస్ట్ చేశారు, ఎంతమంది మీద కేసులు పెట్టి? వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రజాగలం సభలో పాల్గొన్న టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్. ఈ సందర్భంగా ప్రసంగం. బీజేపీ ఎంపీ లక్ష్మణ్ మీడియా సమావేశం, ఇరు పార్టీలపై ఫైర్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.